Good morning students, hope you all are good. సో మనం ప్రీవియస్ క్లాస్లో మ్యాథ్స్ 7 ఫార్ములాస్ అండ్ వాటి ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి చూసాం కదా. సో రిమైనింగ్ కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం మనం. అంటే ఇప్పుడు నేను టోటల్ వచ్చేసరికి 10 ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ 10 ఫార్ములాస్ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి సమ్ టైమ్స్ ఎస్ఎస్ ఇవ్వచ్చు అండ్ సమ్ టైమ్స్ షార్ట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో దానికోసం మీరు మస్ట్ అండ్ షుడ్ అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా. సో ఇప్పుడు మనం అయితే ఫార్ములాస్ ఇవన్నీ అండ్ వాటి ఎగ్జాంపుల్ సమ్స్ ఇప్పుడు సాల్వ్ చేస్తాం కదా. సో ఇవి 10 మాత్రమే ఫస్ట్ యూనిట్ నుంచి అని మాత్రం అనుకోకండి. ఇవి జస్ట్ ప్రాబ్లమ్స్, రిమైనింగ్ థియరమ్స్ కూడా చాలా ఉన్నాయి, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి. ఓకేనా. సో మనం ఫస్ట్ అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకొని తర్వాత థియరమ్స్లోకి వెళ్దాం. ఓకేనా. నేను ఇప్పటి వరకు 7 ఫార్ములాస్ అండ్ వాటి ఎగ్జాంపుల్ సమ్స్ చెప్పాను. ఇప్పుడు రిమైనింగ్ 8, 9, 10 కూడా ఈ క్లాసెస్లో కంప్లీట్ చేసేసుకుంటే మనం రిమైనింగ్ థియరమ్స్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా. సో ఇవాళ 8th ఫార్ములా ఏంటి అంటే ఎస్ అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు 2 ప్లేన్ ఈక్వేషన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి. లెట్ s ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0 అండ్ s1 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. ఓకేనా. ఎస్ అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్, s1 అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్. ఓకే. ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ s ప్లస్ లాంబ్డా s1 ఈక్వల్ టు 0 పాసింగ్ టు ద పాయింట్ p ఈక్వల్ టు x1 y1 z1. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి రెండిట్లకి విత్ పాయింట్ పీతో. ఓకేనా. మనకి 2 ప్లేన్స్ ఈక్వేషన్స్ ఇస్తారు, ఒక పాయింట్ ఇస్తారు. ఓకేనా. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, s ప్లస్ లాంబ్డా s1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ x ప్లస్ y మైనస్ z ఈక్వల్ టు 6 2x మైనస్ 4y ప్లస్ 3z ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 1, 1. ఓకేనా. ఒక పాయింట్ 1, 1, 1 ఒక పాయింట్ ఇచ్చారు, 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటి, s ప్లస్ లాంబ్డా s1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. సో గివెన్ ప్లేన్స్ s ఈక్వల్ టు x ప్లస్ y మైనస్ z, ఈ 6 ఇటు సైడ్కి వచ్చేసరికి -6 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ s1 ఈక్వల్ టు 2x మైనస్ 4y ప్లస్ 3z ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. అండ్ పాయింట్ ఏమి ఇచ్చారు, 1, 1, 1 ఒక పాయింట్ ఇచ్చారు. ఓకేనా. సో మనకి ఇప్పుడు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ ఫార్ములా ఏంటి, s ప్లస్ లాంబ్డా s1 ఈక్వల్ టు 0. s అంటే x ప్లస్ y మైనస్ z మైనస్ 6, అదే కదా s అంటే, ప్లస్ లాంబ్డా ఇంటూ s1 అంటే 2x మైనస్ 4y ప్లస్ 3z ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది ఇప్పుడు 3 గుండా పాస్ అయింది అనుకోండి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాం, మనం ఈ XYZ ప్లేసెస్లో మనం పాయింట్ P అనేది పెట్టాలి. పాయింట్ P వాల్యూ అంతా 1, 1, 1. ఓకేనా. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ x అంటే 1 ప్లస్ y అంటే ప్లస్ y అంటే 1 అండ్ z అంటే 1 మైనస్ 6 ప్లస్ లాంబ్డా ఇంటూ 2 ఇంటూ 1 2 మైనస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 5 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 1 2 2 మైనస్ 7 మైనస్ 5 ప్లస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ 4 మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే లాంబ్డా ఈక్వల్ టు 6 లాంబ్డా ఈక్వల్ టు 5 వస్తుంది. అంటే లాంబ్డా ఈక్వల్ టు 5/6 అనమాట. ఓకేనా. లాంబ్డా వాల్యూ ఎంత, 5/6. ఇప్పుడు మనం ఏం చేయాలి, రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలంటే సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 అనమాట. ఈ లాంబ్డా వాల్యూ, మనకి లాంబ్డా వాల్యూ వచ్చింది కదా, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి, x ప్లస్ y మైనస్ z మైనస్ 6 ఇంటూ ప్లస్ ఆఫ్ 5/6, లాంబ్డా అంటే 5/6 ఇంటూ 2x మైనస్ 4y ప్లస్ 3z ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటువైపు మల్టిప్లికేట్ చేస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, 6x ప్లస్ 6y మైనస్ 6z మైనస్ 36 ప్లస్ 5 దీన్ని మల్టిప్లికేట్ చేస్తుంది కదా, 10x మైనస్ 20y ప్లస్ 15z ప్లస్ 25 ఈక్వల్ టు 0.
ఇప్పుడు 6x ప్లస్ 10x అంటే 16x, 6y మైనస్ 20y అంటే మైనస్ 14y, మైనస్ 6z ప్లస్ 15z అంటే మైనస్ 9z, మైనస్ 36 ప్లస్ 25 అంటే మైనస్ 11 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 16x మైనస్ 14y మైనస్ 9z మైనస్ 11 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అని చెప్పి ఏం రాయాలి? The required equation is 16x minus 14y minus 9z minus 11 equal to 0. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇది వెరిఫై చేద్దాం. మనకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగ్ అని మీకు డౌట్ ఉందనుకోండి, దాన్ని ఎలా వెరిఫై చేసుకోవాలి? ఇచ్చిన పాయింట్ని ఏదైతే మనకి ఇచ్చారో ఆ పాయింట్ని వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి XYZ ప్లేస్లో. అంటే 16 into 1 16 minus 14 into 1 14 minus 9 into 1 9 minus 11 equal to 0. 16 minus 14 minus 2 minus 9 minus 11 equal to 0 అనమాట. సారీ, ఇది ప్లస్ 9. సిక్స్టీన్ మైనస్ 14 2. ఓకేనా? 2 ప్లస్ 9 మైనస్ 11 ఈక్వల్ టు 0 అంటే 11 మైనస్ 11 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కదా, LHS ఈక్వల్ టు RHS వచ్చింది కదా. సో అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మనకి 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇస్తారు, ఒక పాయింట్ ఇస్తారు. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్స్ని S అనుకుందాం, ఇంకొక దాన్ని S1 అనుకుందాం, పాయింట్ని P అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ S ప్లస్ లాంబ్డా S1 ఈక్వల్ టు 0. అంటే S అంటే ఫస్ట్ ఈక్వేషన్ వేసుకొని ప్లస్ లాంబ్డా ఇంటూ S1 అంటే సెకండ్ ఈక్వేషన్ వేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో S ప్లస్ లాంబ్డా S ఏదైతే సబ్స్టిట్యూట్ చేసామో అందులో పాయింట్ P అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే XYZ ఉన్న ప్రతి ప్లేస్లోని మనం ఆ పాయింట్ Pని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది. ఈ లాంబ్డా వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో దాన్ని వెరిఫై చేసుకోవాలంటే వచ్చిన ఈక్వేషన్లో మనకి ఏదైతే పాయింట్ ఇచ్చారో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఇవన్నీ మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇది 8th ఫార్ములా. అండ్ 9th ఫార్ములా వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ప్లేన్స్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్ మాత్రమే చూసాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ప్లేన్స్కే కదా మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ప్లేన్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏమి ఇస్తారు? S1 అండ్ S2 3 ప్లేన్స్ ఇస్తారనమాట. చూద్దాం. లెట్ A1x ప్లస్ B1y ప్లస్ C1z ప్లస్ D1 ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2z ప్లస్ D2 ఈక్వల్ టు 0 అండ్ intersection of the plane equation is perpendicular to the plane A3x plus B3y plus C3z plus D3 equal to 0 is required form is S plus lambda S1 equal to 0 అనమాట. ఓకేనా? 3 ప్లేన్ ఈక్వేషన్స్ ఇస్తారు. ఓకేనా? దానికి మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? సేమ్ ఇందాక అక్కడ ఫార్ములానే S ప్లస్ లాంబ్డా S1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా చూద్దాము. సో first, find the equation of the plane through the line of intersection of the planes 2x plus 3y plus 4z minus 7 equal to 0, comma x plus y plus z minus 1 equal to 0 and perpendicular to the plane x minus 5y plus 3z minus 2 equal to 0 అనమాట. ఇక్కడ 3 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 ప్లేన్ ఈక్వేషన్స్ని మనం 1 2 3 ఈక్వేషన్స్ S1 S2 కింద తీసుకొని 3 ప్లేన్ ఈక్వేషన్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? S ప్లస్ లాంబ్డా S1 ఈక్వల్ టు 0. S అంటే ఫస్ట్ ఈక్వేషన్, S1 అంటే సెకండ్ ఈక్వేషన్. సో S రాసుకొని ప్లస్ లాంబ్డా ఇంటూ S1 రాసుకున్నాం. S అంటే ఏంటి? 2x ప్లస్ 3y ప్లస్ 4z మైనస్ 7 రాసుకున్నాం కదా, ప్లస్ లాంబ్డా ఇంటూ S1 అంటే x ప్లస్ y ప్లస్ z మైనస్ 1 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే XYZ టర్మ్స్ని సెపరేట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్, 2 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్
ప్లస్ 3 ప్లస్ లాంబ్డా ఇంటూ వై ప్లస్ 4 ప్లస్ లాంబ్డా ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే కాన్స్టెంట్ టర్మ్స్ని తీసుకోము, ఓన్లీ మనం XYZ టర్మ్స్ని మాత్రమే తీసుకుంటాం అనమాట. ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఈక్వేషన్ 3 అనేది విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు గివెన్ ఈక్వేషన్ అన్నారు కదా, ఈక్వేషన్ నెంబర్ 5 అనమాట. ఈక్వేషన్ 3 ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ నెంబర్ 5. అప్పుడు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అంటే XYZ ప్లేసెస్లో మనం ఈ టర్మ్లో ఏవైతే టర్మ్స్ ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇక్కడ X టర్మ్ 1, Y టర్మ్ -5, Z టర్మ్ 3, అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ XYZ ప్లేస్లో X ప్లేస్లో 1, Y ప్లేస్లో -5, Z ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. 2 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 3 ప్లస్ లాంబ్డా ఇంటూ -5 ప్లస్ 4 ప్లస్ లాంబ్డా ఇంటూ 3 ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా. సో ఆ XYZ టర్మ్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి. 2 ప్లస్ లాంబ్డా ప్లస్ -3 3 ఇంటూ -5 -15 లాంబ్డా ఇంటూ -5 -5 లాంబ్డా ప్లస్ 3 ఇంటూ 4 12 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. లాంబ్డా -5 లాంబ్డా అంటే -4 లాంబ్డా, -4 లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా అంటే లాంబ్డా ప్లస్ 2 -15 -13 ప్లస్ 12 -1 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు -1. సో లాంబ్డా వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ ద లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4 అనమాట. 4 ఈ 4th ఈక్వేషన్లో మనం లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 3y ప్లస్ 4z -7 ఇంటూ లాంబ్డా అంటే -1 ఇంటూ x ప్లస్ y ప్లస్ z -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లికేట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 3y ప్లస్ 4z -7 మైనస్ ఇంటూ x మైనస్ y మైనస్ z ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూద్దాం. 2x మైనస్ x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 6 ఈక్వల్ టు 0 అనమాట. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x ప్లస్ 2y ప్లస్ 3z మైనస్ 6 ఈక్వల్ టు 0. సో వెరిఫై చేద్దాం. దీన్ని వెరిఫై చేయడం అంటే అలా చేస్తాము, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు a1 a2 అంటే ఏంటి, ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఇంటూ మనకి ఏదైతే పర్పెండిక్యులర్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ మల్టిప్లికేట్ చేయాలి. ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ ఏంటి థర్డ్ ఈక్వేషన్లో 1 ఇంటూ 1 ప్లస్ b అంటే 2 ఇంటూ ఇక్కడ b అంటే ఏంటి -5 ప్లస్ c అంటే ఇక్కడ 3, మరి ఇక్కడ ఏంటి 3 ఈక్వల్ టు 0. 1 మైనస్ 10 ప్లస్ 9 ఈక్వల్ టు 0 అంటే 10 మైనస్ 10 ఈక్వల్ టు 0. దిస్ మీన్స్ ఈక్వల్ టు 0 వచ్చిందా. సో మనకి వెరిఫై కూడా కరెక్ట్ వచ్చింది కదా. సో అంటే ఏంటి, రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది కరెక్ట్ వచ్చినట్టు. దీని ఫార్ములా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 ప్లేన్స్ ఇస్తారు. 3 ప్లేన్స్ ఇచ్చినప్పుడు S1 S2 కింద తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్స్కి S ప్లస్ లాంబ్డా S1 ఈక్వల్ టు 0 అంటే S అంటే ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ లాంబ్డా చేసి S1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు XYZ టర్మ్స్ కింద సెపరేట్ చేసుకుని థర్డ్ ఈక్వేషన్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఈ XYZ టర్మ్స్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేట్ చేస్తాం. అప్పుడు లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ వచ్చిన తర్వాత ఈ లాంబ్డా వాల్యూని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో అంటే S ప్లస్ లాంబ్డా S1 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు లాంబ్డా వాల్యూ మనకు వస్తుంది.
రిక్వైర్డ్ ఈక్వేషన్, ఆ రిక్వైర్డ్ ఈక్వేషనే మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ కరెక్టా రాంగ్ అని మీకు ఎలా తెలుస్తుంది? సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ప్లస్ థర్డ్ ఈక్వేషన్ A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఫార్ములా వైజ్ చేసుకుని చేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది. అలా ఈక్వల్ టు 0 వస్తే కనుక మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అని అర్థం. ఓకేనా? సో ఇక్కడికి మనకి 9 ఫార్ములాస్ చెప్పాను. నెక్స్ట్ ఇందులో కూడా నేను పర్టికులర్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చాను. సో మీరు సాల్వ్ చేయండి అవి. దానివల్ల మీకు ఇంకా కొంచెం క్లియర్గా బాగా అర్థమవుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో నేను చెప్పిన సమ్స్ మాత్రమే కాకుండా నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ సమ్స్ కూడా మీరు చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 10th ఫార్ములా ఏంటంటే బైసెక్టింగ్ ద యాంగిల్ కంటైనింగ్. సో బైసెక్టింగ్ యాంగిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దీని ఫార్ములా అనేది చూద్దాం మనం. Let pi1 s1 equal to a1x plus b1 plus b1y plus c1z plus d1 equal to 0 and pi2 s2 equal to a2x plus b2y plus c2z plus d2 equal to 0 and d1 d2 అనేది greater than 0. Equation of the plane bisecting of the angle containing the origin between the planes s1 s2 is a1x plus b1y plus c1z plus d1 divided by root over a1 square plus b1 square plus c1 square equal to plus or minus a2x plus b2y plus c2z plus d2 divided by root over a2 square plus b2 square plus c2 square అనమాట. ఓకేనా? టూ ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చి దానికి ప్లేన్ బైసెక్టింగ్ అనే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఇది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? దానివల్ల మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద బైసెక్టింగ్ ప్లేన్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం బైసెక్టింగ్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్స్ ఏంటి? pi1s అనేది ఒక ఈక్వేషన్, pi2s1 అనేది ఒక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం. సో మనకి ఫార్ములా ఏంటి? a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 డివైడెడ్ బై రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 డివైడెడ్ బై రూట్ ఓవర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనం a1 b1 c1 d1 అనేవి ఈక్వేషన్ 1 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. a2 b2 c2 d2 అనేవి ఈక్వేషన్ 2 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు a1 అంటే ఎంత? 3 అండ్ b1 అంటే ఎంత? -2 అండ్ c1 అంటే 6. అలానే ఇప్పుడు a2 అంటే 2, b2 అంటే -1 అండ్ c2 అంటే 2. ఓకేనా? మరి d1 ఈక్వల్ టు 2 అండ్ d2 ఈక్వల్ టు 2 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు a1x అంటే 3x మైనస్ 2y ప్లస్ 6z ప్లస్ 2 డివైడెడ్ బై రూట్ ఓవర్ 9. a1 స్క్వేర్ అంటే 9 ప్లస్ b1 స్క్వేర్ అంటే 4 ప్లస్ c1 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2x మైనస్ y ప్లస్ 2z ప్లస్ 2 డివైడెడ్ బై రూట్ ఓవర్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 ప్లస్ 4. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? 3x మైనస్ 2y ప్లస్ 6z ప్లస్ 2 డివైడెడ్ బై 9 ప్లస్ 4 13 ప్లస్ 36 రూట్ ఓవర్ 49. రూట్ ఓవర్ 49 అంటే ఏంటి? 7 స్క్వేర్ కాబట్టి రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే డివైడెడ్ బై 7 అనమాట. దిస్ ఇంప్లైస్ ప్లస్ ఆర్ మైనస్ 2x మైనస్ y ప్లస్ 2z ప్లస్ 2 డివైడెడ్ బై 4 ప్లస్ 1 5 ప్లస్ 4 9. రూట్ ఓవర్ 9 అంటే 3 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది 3 ఇంటూ ఈ ఈక్వేషన్, 7 ఇంటూ ఈ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది? 9x మైనస్ 6y ప్లస్ 18z ప్లస్ 6 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 14x మైనస్ 7y ప్లస్ 14z ప్లస్ 14. ఇప్పుడు మనకి 2 ప్లేన్ ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాం కదా, ఒకసారి ప్లస్ అని తీసుకుంటాం, ఒకసారి మైనస్ అని తీసుకుంటాం. ఇప్పుడు ప్లస్ అనేది తీసుకుందాం. ఓకేనా? 9x మైనస్ 6y ప్లస్ 18z ప్లస్ 6 ఈక్వల్ టు ప్లస్ తీసుకుంటే 14x మైనస్ 7y ప్లస్ 14z ప్లస్ 14. ఇప్పుడు 9x అనేది అటువైపు తీసుకెళ్ళిపోద్దాం. అంటే 14x మైనస్ 9x అంటే ఏమవుతుంది? 5x మైనస్
-7y, ఇది +7y అవుతుంది కాబట్టి -y. నెక్స్ట్ ఇది 14z, అటు సైడ్కి వెళ్తే -4z అవుతుంది. 14 - 6 అంటే +8 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో ఇప్పుడు మైనస్ చేద్దాం. 9x - 6y + 18z + 6 = -14x - 7y + 14z + 14 అని చెప్పి తీసుకొని ఇప్పుడు మైనస్ చేస్తే ఏమవుతుంది? 9x - 14x, దాన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, ఈ మైనస్ ఉంది కాబట్టి ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 9x + 14x అంటే 23x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అది ఇటు సైడ్కి తీసుకొస్తే మైనస్ అవుతుంది. సో -6y - 7y అంటే -13y. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 14z ఉంది, -14z, అది ఇటు సైడ్ తీసుకెళ్తే +14z అవుతుంది. +18 + 14 అంటే +32z. ఇక్కడేమో -14 ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే +14 అవుతుంది. +6 + 14 + 20 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 అనమాట. ఓకేనా? సో ఈ యాంగిల్ బిట్వీన్ 2 and 3 ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా? సో ఫస్ట్ A1 వాల్యూస్ ఏంటి అంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం కదా, 2 + B1 అంటే -1, C1 అంటే 2. ఓకేనా? సో ఇప్పుడు A2 అంటే ఈక్వేషన్ నెంబర్ 3 కదా, 5, B1 అంటే B2 అంటే -1, C2 అంటే -4. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ తెలుసు కదా, ఫార్ములా ఏంటి? cos θ = A1A2 + B1B2 + C1C2 డివైడెడ్ బై √A12 + B12 + C12 ఇంటూ √A22 + B22 + C22. ఓకేనా? ఇది ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? cos θ = A1A2 2 × 5 10, -1 × -1 +1, 2 × -4 -8 డివైడెడ్ బై √A12 అంటే 4 + 1 + 4 ఇంటూ √25 + 1 + 16 = 10 + 1 11, 11 - 8 3 డివైడెడ్ బై √4 + 1 + 4 అంటే 9, √9 అంటే 3 ఇంటూ √25 + 1 26 + 16 అంటే 42. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు cos θ = ఏం మిగులుతుంది? 1/√42 అనమాట. ఓకేనా? సో θ = cos ఇన్వర్స్ ఆఫ్ 1/√42. ఇది యాంగిల్ బిట్వీన్ గివెన్ ప్లేన్స్ అనమాట. ఓకేనా? అర్థమైందమ్మా? ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి 2 ప్లేన్స్ ఇచ్చేసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, 2 ప్లేన్స్ తీసుకుంటాం. అక్కడ మనం ఏం చేస్తాము? A1x + B1y + C1z